హలో, నమస్కారం అండి. నేను నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మా పాఠశాలలో 2012 సంవత్సరం పాఠశాల స్థాయిలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా స్కూల్ మ్యూజియం మరియు హిస్టారికల్ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలో ఉండే చారిత్రక కట్టడాలు, చరిత్ర పరిణామాలు, చరిత్రలో జరిగిన గొప్ప సంఘటనలు, వీటికి సంబంధించిన చిత్రాలు, ఇంకా మ్యూజియంలో భాగంగా అనేక ఆసక్తికరమైన వస్తువులు, కాయిన్స్, ఇవన్నీ మేము సేకరించి ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడున్న సిలబస్కు అనుకూలంగా విద్యార్థులందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఈ మ్యూజియంలో సుమారు 500 చారిత్రక ఫోటోలు, అనేక ఆసక్తికరమైన పురాతన వస్తువులు మరియు సుమారు 3000కు పైగా మంచి పుస్తకాలు, పఠనీయ పుస్తకాలు, ఆసక్తికరమైన పుస్తకాలు, కథల పుస్తకాలు, ఇవన్నీ మా మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం పరిశీలిస్తే ఇక్కడ మన దేశ ప్రధానమంత్రులు నెహ్రూ గారి నుండి మన్మోహన్ సింగ్ వరకు కాలానుగుణంగా ప్రధానమంత్రులు, తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అరుదైన ఫోటోలు, తర్వాత ఈ మ్యూజియంను ఏ విధంగా రూపొందించడం జరిగింది, ఈ మ్యూజియం రూపకల్పనలో మేము ఎలాంటి సహకారం తీసుకోవడం జరిగింది, ఇవన్నీ మేము ఒక సావనీర్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు మన నెల్లూరు జిల్లా ప్రముఖులు, ఆనాటి తిక్కన నుండి అనేక సినీ రంగ ప్రముఖులు, తర్వాత రాజకీయ ప్రముఖులు, వీళ్ళందరూ మన నెల్లూరు జిల్లాలో ఉండే ప్రముఖుల వివరాలు, తర్వాత మన రాష్ట్ర గవర్నర్లు, తర్వాత చరిత్ర పరిణామం, మానవ పరిణామం ఏ విధంగా జరిగింది, తర్వాత బౌద్ధ జైన మతాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, తర్వాత చైనా, పర్షియన్, తర్వాత గ్రీకు, రోమన్, ఈ నాగరికతలకు సంబంధించిన చిత్రాలు. ఇంతేకాకుండా మా మ్యూజియంలో ప్రత్యేకత ఏంటంటే మన దేశ పురాతన కట్టడాలకు సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ డిటిపి చేయించి పిల్లలు స్వయంగా వచ్చి పరిశీలించి వాటికి సంబంధించిన విషయాలు సేకరించే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఖండాల వారీగా వివిధ దేశాల కరెన్సీ, ఆసియా ఖండంలో ఉండే వివిధ దేశాల కరెన్సీ, తర్వాత ఆఫ్రికా దేశాల కరెన్సీ, ఆసియా దేశాల కరెన్సీ, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మేము ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఈ చారిత్రక కట్టడాల్లో హంపీలో ఉండే ఏకశిలారథం, తర్వాత కోణార్కులోని రథచక్రాలు, తర్వాత ఇవి యూరప్ పునరుజ్జీవనం, సముద్ర మార్గాల అన్వేషణ, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఇవన్నీ అదేవిధంగా మన దేశంలో ఉండే ప్రముఖ చారిత్రక కట్టడాలకు సంబంధించిన సమాచారం, ఇవన్నీ ఇందులో మేము పొందుపరచడం జరిగింది. ఇటలీ మరియు ఫ్రెంచ్ విప్లవాలు, తర్వాత వలస పాలనలో చైనీయుల కష్టాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భావం, దాని ఆధిక్యం, భారతదేశంలో ఆంగ్ల పరిపాలన సంబంధించిన చిత్రాలు, తర్వాత వలస పాలనలో భారతదేశ విముక్తి కోసం పోరాటం చేసిన యోధుల చిత్రాలు, భారతీయ పునరుజ్జీవనం, వాటికి సంబంధించిన చిత్రాలు, తర్వాత మన మ్యూజియంలో ప్రత్యేకం ఏంటంటే గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన
అరుదైన ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మన సంస్కృతి, పిల్లల ద్వారా సేకరించిన వివిధ దేశాల కాయిన్స్, ప్రముఖుల గుర్తుగా వదిలేసిన స్మారక నాణ్యములు, బ్రిటిష్ కాలంలోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో చెల్లుబడి ఉండే నాణ్యములు, స్వతంత్ర పూర్వం నాటి నాణ్యములు, విదేశీ నాణ్యములు, ఇవన్నీ పిల్లలకు ఆసక్తి కలిసే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రదర్శించడం జరిగింది. తర్వాత భారతదేశ విభజన, వాటి చారిత్రక పరిణామాలు, మన దేశంలో వివిధ నాట్య రీతులు, వివిధ సాంస్కృతిక రూపాలు, వీటన్నిటి గురించి చక్కని వివరణతో కూడిన విశేషాలన్నీ ఈ మ్యూజియంలో అందించడం జరిగింది. మన రాష్ట్రపతులు ఆనాటి బాబు రాజేంద్ర ప్రసాద్ నుండి ఇప్పటి వరకు ఉండే అన్ని రాష్ట్రపతులను క్రమపద్ధతిలో జాబితా రూపంలో అందించడం జరిగింది. తర్వాత మన మ్యూజియంలో ప్రత్యేకంగా గ్రామ్ఫోన్ రికార్డరు, ఇటీవల వరకు వాడుకలో ఉన్న ఫోను, పాతకాలం నాటి రేడియోలు, పెట్రోమాక్స్ లైటు, వివిధ ఖనిజాల మునుపులు, తర్వాత పాతకాలంలో అమల్లో ఉన్న తాళపత్ర గ్రంథాల్లో ఉండే పుటలు, రాతి చిప్పలు, హస్తకళలకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము ఒక ముఖ్య పఠనాలయంగాను, తర్వాత CC పద్ధతిలో విద్యార్థులకు అధ్యయన కేంద్రంగాను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ మ్యూజియాన్ని ఎవరైనా సందర్శించి వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా కోరడమైనది.